కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి, అక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నిల్చోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యథా రాజా తదా ప్రజ అంటారు. అటు చూడు బే. దీనికి మీరు ఏమంటారు సార్? ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు. చూడాలని ఉందే, కానప్పుడు చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఏమనుకుంటారా నీ గురించి? అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి. ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? నా కెరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను. గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేస్తారు. తమ్ముడు తల్లికి పుట్టకపోయినా గానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని I tried my best. It was James' call. మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తాను. సుధీర్లా నువ్వు కష్టపడు, నువ్వు గ్రో అవుతావు. I leave the... I love you, Ram Charan. I love you all. I'm very sorry, Sudhir. కష్టం విలువ తెలిసినటువంటి కార్మికుడు, ఆకలి విలువ తెలిసినటువంటి శ్రామికుడు, ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎవరికైనా సాయం చేయడానికి ముందుండేటువంటి ధార్మికుడు, ప్రజల నాయకుడు. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ ని చూస్తుంది సార్. మనందరం ప్రేమగా పిలుచుకునే పవర్ స్టార్ అయ్యారు ఇప్పుడు పొలిటికల్ స్టార్. డెప్యూటీ తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర గాని, ఆ జోరు స్పీడ్ తగలేదా? నిజ జీవితంలో మీ అందరికి తెలుసు, కేవలం ఏపీలోనే కాదు, ఇండియన్ పాలిటిక్స్ కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడి ఆలోచించే ఒక వ్యక్తి పక్కన
ఆయన జీవించినప్పుడు మేము కూడా ఆయన పక్కన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్. ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దెబ్బలు తగిలితే ఇది అయిపోద్దని భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది. దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుతుంది. అందుకే నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఆయన పదవి కోసమో పవర్ కోసమో కాదు, ఆయన మీకోసమే పెరుగుతున్నారు. Because he's a man with vision. He loves the people like anything. He loves you all. He will give a life for all of you. That much. సంవత్సరంలో 365 రోజులు కనీసం 100 రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు. ఆంజనేయ స్వామి మాలంటారు. ఎందుకురా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి, రామ్ చరణ్ గారు అంటున్నాను కదా. ఎందుకంటే మంచి 16 నాలుగు తెలుగువాడు, మా బంగారం. మా తమ్ముడు. తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. I love you, Ram Charan. I love you all. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తండ్రి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి, చిత్తపరిచింది. సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చరు. అది ఎన్డీఏ తరఫు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు. పిక్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు, చిట్టా రాసుకొని చెప్తా. వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. పుట్టుకొచ్చిన ఛత్రపతివి
తెలుగుదేశం